Hello everyone, welcome to our channel and నా పేరు భరత్. నా పేరు మణికంఠ. సో మేము ఈ ఛానల్లో బేసికలీ మా ఫార్ములా వన్ ప్యాషన్ ని అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాము. బేసికలీ మేమేం లైక్ ఫార్ములా వన్ ఎక్స్పర్ట్స్ ఏం కాదు, అలా అని చెప్పేసి న్యూ టు ఫార్ములా వన్ ఏం కాదు. లైక్ సమ్ 2 to 3 years నుంచి మేము ఫార్ములా వన్ ఫాలో అవడం మొదలు పెట్టాం. అండ్ we have been following watching like lot of races and also lot of sessions too. And దానిని like we want to like speak about it and then like share our Just insights. మంచి డిస్కషన్ చేసుకుని అలా వైబ్ అవుతూ Vibe ఎవ్రీ అవుతూ. రేస్ వీకెండ్ వచ్చు. Yeah, దట్స్ ద ప్లాన్. that's the plan. Yeah, basically మేమేం కొత్తగా ఏం చేయట్లే. బేసికలీ ఎవ్రీ రేస్ అయిపోయాక నేను తను కాల్ చేసుకొని ఆర్ ఓవర్ వాట్సాప్ మేము మాట్లాడుకునేటోళ్ళం, కామెడీ చేసుకునేటోళ్ళం. డ్రైవర్స్ మీదనా రేస్ మీదనా రేస్ విశేషాలను మాట్లాడుకున్నట్టు అదే ఇప్పుడు బేసికలీ రికార్డ్ వై చేసి నాట్ బి స్ప్రెడ్. వై నాట్ అదే రికార్డ్ చేసి అట్లీస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెడితే లైక్ ఎవరైనా ఫాలో అయ్యేటోళ్ళు ఫాలో అవుతారు, లేకపోతే మాకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటోళ్ళు చెప్పొచ్చు. జస్ట్ యూ వాంట్ లైక్ గ్రో అవర్ ప్యాషన్ మోర్. లైక్ బేసికలీ మాకేమనిపించింది అంటే వన్స్ వీ పుట్ అవర్ సెల్స్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, మేబీ విల్ అలో అవర్ సెల్ఫ్ టు లెర్న్ మోర్ అబౌట్ అవర్ ప్యాషన్ అని అయితే నాకు అనిపించింది. బట్ తెలియదు ఎంతవరకు వెళ్తుందో అనేది. బట్ కమింగ్ టు బాకు, what an exciting qualifying, Manikanta, actually, compared to other qualifyings. అసలు చాలా ఎక్సైటింగ్. ఫస్ట్ థింగ్ ద పపాయా డిజాస్టర్. Papaya disaster, yeah. I think this is the first qualifying, where none of them didn't come into top three. Like both of them came to Q3 here also, but Top three, like PS3 pole lo evaru top leru. 3 top Control 3 evaru అయితే leru. that one papaya disaster. Papaya disaster. Yeah, starting with like PS3 crash. PS3 అసలు mistakes చేయడు actually. సో మనం కామెంటరీ చూసినప్పుడు కూడా చూస్తే అదే అన్నారు కదా, అతను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ మెల్బర్న్. In Melbourne, సో yeah. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ దీస్ మెనీ రేసెస్ ఈరోజు మళ్ళీ అదే లైక్ వాళ్ళకి పిఎస్సీ మధ్యలో లైక్ చిన్న చిన్న మిస్టేక్స్ చేశాడు, కానీ ఇట్ వాజ్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే తనకి ఏం పెద్దగా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ ఈ రేస్ లో అయితే సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్. లైక్ డిఎన్ఎఫ్ అనే క్వాలిఫైయింగ్ ఈజ్ వెరీ ఐ మీన్ వెరీ సిగ్నిఫికెంట్ కదా ఫర్ ఏ డ్రైవర్ హూస్ ఇన్ ఛాంపియన్షిప్ కంటెన్షన్. అండ్ ఆఫ్టర్ ఆస్కర్స్ డిజాస్టర్, లైక్ నారిస్ కి ఏమైనా ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటాడని చూస్తే అసలు కొంచెం కూడా యూటిలైజ్ చేసుకున్నట్టు అనిపించలే. అదే మనకి నారేజ్ గురించి తెలిసిందే కదా, మనకి ప్రాక్టీస్ సెషన్స్ క్వాలిఫైయింగ్ మన అసలు ఎక్కువ పెడతారు. అయితే క్వాలిఫైయింగ్ లో తక్కువ చేస్తాడు, లేదంటే రేస్ లో తక్కువ చేస్తాడు. అదే అసలు సన్న సత్యమూర్తిలో మేము ఉంటుంది కదా, ఇప్పుడు బ్రహ్మానంద అల్లోజన్ చూసినట్టు ఇది ఏంటిది ప్రాక్టీస్ సెషన్ చూడగానే అసలు నారిస్ అని చూస్తాం. క్వాలిఫైయింగ్ వచ్చేటప్పుడు ఇద్దరు పిఎస్టీ వస్తాడు, లేకపోతే మ్యాక్స్ ఫస్ట్ హాఫ్ వెళ్తాడు. మన నారిస్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ క్రంచ్ టైం లోనేమో మిస్టేక్స్ చేస్తాడు, పోతాడు. ఇంకా ఐ మీన్ అసలు ప్రెజర్ హ్యాండ్లింగ్ చూసుకుంటే ఇప్పుడు కూడా ప్రెజర్ వచ్చింది అంతేనా, ఫైనాన్స్ కథం పోయింది. బట్ లైక్ జస్ట్ చిన్న స్మాల్ సపోర్ట్ మేబీ, లైక్ చిన్న తన సైడ్ నుంచి మేబీ లైక్ చిన్న ఆబ్వియస్లీ చిన్న వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. అండ్ హీ వాజ్ ఆన్ సాఫ్ట్ టైర్స్, ఐ గెస్ సాఫ్ట్ ఆర్ మీడియం అనుకుంటా, కరెక్ట్ గుర్తులే. బట్ స్టిల్ లైక్ చాలా స్కిడ్ అవుతున్నాడు. అండ్ కొన్ని బ్యారియర్స్ దగ్గర అయితే టచ్ చేశాడు. సేమ్ బ్యారియర్ వేర్ ఆస్కర్ ఎక్కడైతే క్రాష్ అయ్యాడు. బట్ స్టిల్ హీ కుడ్ హ్యావ్ డన్ వే బెటర్ దాన్ గివెన్ ది ఆపర్చునిటీ. లైక్ ఛాంపియన్షిప్ లో చాలా హెల్ప్ అయ్యింది తనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మ్యాక్స్ వెర్స్టాపెన్. అసలు క్రేజీ. అసలు గివెన్ ది ఛాన్స్ వేర్ ఎవర్ దట్ డ్రైవర్ ఈస్, అసలు యూటిలైజ్ చేసుకుంటాడు అంటే వర్స్ట్ సినారియోలో కూడా అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. అసలు
అసలు ఆ ఇప్పుడు ట్రాక్టర్ అదే ని కదా ఎలా అసలు. తీసుకొచ్చి వస్తున్నాడు. అదే ఆ ట్రాక్టర్ ని తీసుకొస్తున్నాడు అసలు. అసలు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలో అది చేసింది. వెన్ ఎవర్ మెక్లారెన్ డస్ మిస్టేక్ అంతే. హీస్ రైట్ అక్కడ దేర్ టు అక్కడ 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 ఖచ్చితంగా ఉంటున్నాడు. ఫస్ట్ ఫస్ట్ ఆ స్పాట్ ని తీసేసుకుంటున్నాడు ఫస్ట్. అదే ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ అదే మైండ్ సెట్ తో రావాలి. ఎందుకంటే కార్ లో అంత డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఇతనికి ఇది వచ్చే మైండ్ సెట్ అది. అంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేసినా అక్కడ నేను పట్టేసుకోవాలి అని. కానీ వచ్చిన ప్రతి ఛాన్స్ తీసేసుకున్నాడు. అదే వచ్చిన ప్రతి ఛాన్స్ తీసుకుంటున్నాడు. అండ్ సేమ్ సిచ్యువేషన్ లైక్ వెస్టాపెన్ ఇస్ లైక్ క్రేజీ గుడ్ ఇన్ రెయిన్. ఐ మీన్ ఇట్ ఇన్ రెయిన్ బట్ దేర్ వాస్ సమ్ డ్రిజిల్. బట్ అసలు ఏమైనా ల్యాప్ అసలు మిడిల్ సెక్టర్ బెస్ట్ టైం చేశాడు. అండ్ డూ ఎనీ మిస్టేక్ యాక్చువల్లీ ల్యాబ్ చూస్తే కనుక. అదే అక్కడ కావాల్సి వచ్చింది కూడా అంతే. జస్ట్ ఏం క్లీన్ మిస్టేక్స్ లేకుండా ఒక క్లీన్ ల్యాబ్ పెట్టేస్తే ల్యాబ్ ఆబ్వియస్లీ మన రెండు ఆరెంజ్ కార్డ్స్ లేనప్పుడు ఆబ్వియస్లీ వెస్ట్ హ్యాపెనే వచ్చేయాలి. స్టాక్ వచ్చేయాలి. వచ్చేసింది. అండ్ కన్సిడరింగ్ హౌ ట్రిక్కీ ది సిచ్యువేషన్ కదా. ఎందుకంటే నేను నారిస్ ల్యాబ్ చూస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఇంకా బ్రాడ్కాస్ట్ చేయట్లేదు. సో నారిస్ చూసినప్పుడు నేను అనుకున్నా లైక్ నారిస్ది బాగా అవ్వలేదు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా కొంచెం ఫక్అప్ చేస్తారేమో అనుకున్నా. బట్ చూస్తేనేమో అసలు నారిస్ వర్స్ట్ చేశారు, మిగిలిన అందరూ బాగా చేశారు యాక్చువల్లీ. దాని తర్వాత వచ్చిన పెద్ద షాకర్ అసలు మన విలియమ్స్ అండ్ రేసింగ్ బుల్స్. అసలు క్రేజీ. అసలు సైన్స్ అండ్ లాసన్ అసలు అయితే ఐ థింక్ వాళ్ళ బెస్ట్ క్వాలి ల్యాబ్ దిస్ సీజన్. అండ్ దే బెస్ట్ ఫినిష్ ఇన్ క్వాలి ఐ గెస్. సెకండ్ అండ్ థర్డ్. అండ్ రేపు వాళ్ళిద్దరు క్రాష్ చేయకపోతే చాలు. అంటే క్రాష్ చేయకపోతే వాళ్ళు అదే పొజిషన్ లో ఉండడానికి చాలా చాలా స్ట్రీట్ ఛాన్స్ సర్క్యూట్ ఉంటుంది. కాబట్టి అంత ఓవర్టేక్స్ ఎక్స్పెక్ట్ చేయలేం అంత కాబట్టి. ఓవర్టేక్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ మిడ్ ఫీల్డ్ లో చాలా చేంజెస్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేపు. సో అదే లాస్ట్ రేస్ లో మనం చూసుకున్నట్టు అదే ఆ డిఆర్ఎస్ ట్రైన్ ఒకటి ఫామ్ అయ్యి వాళ్ళందరూ వెనకే ఉంటారు కదా. అట్లా వీళ్ళు మిస్టేక్స్ ఏం చేయకపోతే వీళ్ళు మంచిగా. ఇందులో కూడా డిఆర్ఎస్ టైం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఓవర్టేక్ చేయడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బాకూర్లో అదొకటి ఓవర్టేక్ అనిపిస్తుంది. స్ట్రీట్ సర్క్యూట్ లో ఉన్నాయి. ఓవర్టేక్ చేసే అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనకి ఓవర్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి బాకులో. కానీ అంటే అన్లైక్ మొనాకో, మయామి ఆర్ ఎనీ అదర్ స్ట్రీట్ సర్క్యూట్, బాకులో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయేమో అనిపిస్తుంది. స్ట్రైట్ లైన్ కూడా చాలా వెళ్తుంది. ఇఫ్ సమ్మన్ మేక్స్ మిస్టేక్ ఇంకా మనం సర్రైన వెళ్ళిపోవచ్చు ఇంకా. అంటే అక్కడ అంటే క్రేజీ స్పీడ్ ఉన్న కార్స్ అయితే రెండు 8-9 లో ఉన్నాయి కదా. 8-9 లో ఉన్నాయి. 8-9 7-9 7-9. 7-9. సో అదొకటి. నెక్స్ట్ మనం అనుకున్నది ఫోర్జా ఫెరారీ, మన టిఫోసి. ఏంటి అసలు ఇద్దరికి డిఎన్ఎఫ్. అసలు హ్యామిల్టన్ ప్రీ ప్రాక్టీస్ సెషన్ లో నేను అసలు FP2 లో టాప్ చూడగానే అసలు అమ్మాయ కొంచెం కొంచెం హోప్ మన రాతి గుండెని మళ్ళీ హ్యూమనైజ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అక్కడ సరే ఫెర్రారీ నుంచి లెక్లర్క్ వచ్చినా ఏమన్నా ఉండు కానీ హామిల్టన్ పెట్టాడు ఎవడో ఫాస్టెస్ట్ ల్యాప్. అదే కదా ఎగ్జాక్ట్లీ. హోప్స్ అన్ని పట్టి అదే ఏదో జరిగిందిరా వీళ్ళు కార్ ఏదో మార్చారా హోప్స్ అన్ని పట్టి ఇక్కడ పెట్టాడు. మహేష్ దేవర బాబు అన్నట్టు నాకు అనిపించింది సేమ్. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అదే చెప్తున్నాడు, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని. అసలు బట్ సేమ్ కూడా రాకపోయే దరిద్రం ఎప్పుడు పోద్దు. అదే కదా పాపం. లాస్ట్ ఫ్యూ రేసెస్ అండ్ క్వాలి నుంచి హ్యామిల్టన్ కి అంత పాజిటివ్ ఏమో అనిపించట్లేదు ఐ థింక్. అంటే అసలు నువ్వు ఆఫ్టర్ రేస్ ఇంటర్వ్యూ చూసినా ఏ ఇంటర్వ్యూ చూసినా అంత ప్యాషనేట్ ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. ఐ థింక్ దే హావ్ గివెన్ అప్ ఆన్ దిస్ సీజన్ అనుకుంటా ఇంకా. బట్ స్టిల్ లైక్ కొన్ని మంచి రేసెస్ అయితే బాగుంటది. ఐ థింక్ ది లాస్ట్ గుడ్ రేస్ హ్యామిల్టన్ హ్యాడ్ వాజ్ సిల్వర్స్టోన్ అనుకుంటా.
ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, బట్ తెలియదు నాకు అంత గుర్తులేదు. బట్ యా, సో దీస్ ఆర్ ది మెయిన్ హైలైట్స్. బట్ యా, వన్ బిగ్ రికార్డ్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ బాకు ఈస్ లైక్ 6 red flags in a qualifying session. అది క్రేజీ. Six, వచ్చేసింది రికార్డ్ అయితే. సిక్స్ ఒక రెడ్ రికార్డ్. ఫ్లాగ్స్ రేస్ లో కూడా కాకుండా క్వాలిఫికేషన్స్ అంటే క్రేజీ. యా, అంటే క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి మాక్సిమం, అంటే మనం నార్మల్ గా చూసుకుంటే ఒక్క కార్ కి 3 laps వస్తాయి. అంతే కదా, ఎగ్జాక్ట్లీ ఒక సెషన్ లో, ఒక క్వాలి సెషన్ లో. అండ్ 6 red flags అనేది, ఐ మీన్ ఆబ్వియస్లీ రెడ్ ఫ్లాగ్ అనేది 100% మనం వీ కెన్ బెట్ ఆన్ దట్ బాకు అయ్యేటప్పటికి. బట్ స్టిల్ లైక్ 6 అనేది టూ మచ్. మేబీ డ్రైవర్ మిస్టేకా, లేకపోతే కార్స్ ఫెయిల్యూర్ అయ్యాయి. ఎందుకంటే లైక్ అన్ని చూసుకుంటే ఆల్పిన్ ఏమో turn 4, అండ్ అంటే అక్కడ ఇప్పుడు మనం చూసుకుని అన్ని బ్రేకింగ్ జోన్స్ లోనే అయ్యాయి. మనము సరే రూకీస్ మిస్టేక్స్ చేస్తున్నామంటే ఓకే, కపుల్ ఆఫ్ మిస్టేక్స్ రూకీస్ ఉన్నాయి. ఒకటి బేర్మెన్ పోయాడు, ఇంకోటి కాల్పింటో పోయాడు. వాళ్ళిద్దరు రూకీస్. ఇది రిమైనింగ్ ఆల్బన్, అందరూ పియర్ గ్యాస్లీ, అసలు లెక్లెర్క్ అండ్ ఆస్కర్ పియర్స్ మిస్టేక్ చేయడం నాట్ ఎక్స్పెక్టెడ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ లెక్లర్క్స్ 4 consecutive pole in బాకు. అది మనం అసలు అది మర్చిపోయాం మనం. బాకు అండ్ క్వాలిఫికేషన్స్ ఈక్వల్ టు లెక్లెక్స్ మ్యాజిక్. అసలు 2019 క్రేజీ క్రాష్, 21, 22, 23, 24 పోల్, 25 మళ్ళీ క్రాష్. అండ్ 20 అందులో గెలవలేదు కూడా నాకు తెలిసి. ఒకసారి గెలిచాడు, లేకపోతే అసలు గెలవలేదో తెలియదు. లేదు ఒకసారి కూడా గెలవలేదు. ఒకసారి కూడా గెలవలేదు. అసలు 4 పోల్స్ 4 గెలవలేదు. 4 గెలవలేదు. అండ్ లాస్ట్ ఇయర్ ఏమో పిఎస్సి గెలిచినట్టున్నాడు, మనోడు పోల్ వచ్చాక కూడా. అండ్ క్రేజీ పాప అసలు. అంటే అంటే క్వాలిఫైయింగ్ లో లెక్లెర్క్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది తోప్ అనిపిస్తుంది. ఇఫ్ కార్ అయితే ఫెరారీ అసలు మనోడు చెప్పిన మాట ఎందు, కార్ ఒకవేళ ఆ రోజు మంచి పొజిషన్ ఉంటే సేమ్ లైక్ నాకు వెస్టాపెన్ అండ్ లెక్లెర్క్ ఇన్ క్వాలిఫైయింగ్ సేమ్ అనిపిస్తుంది. బట్ వెస్టాపెన్ కి మోర్ కమాండ్ ఉంది ఆన్ హిస్ కార్. లెక్లెర్క్ ఫెరారీ ఏమో రోజు కూడా మారుస్తారు. అది వాళ్ళకే తెలియదు ఎందుకు పని చేస్తుంది ఏంటని. బట్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఆఫ్టర్ సీయింగ్ లెక్లర్క్స్ ఫైనల్ ల్యాప్ ఇన్ Q2, ఎందుకంటే అప్పుడు హీ వాంటెడ్ దట్ ల్యాప్ Q2 లో. మంచి ల్యాప్ వేసాడు, సేమ్ ఫాస్టెస్ట్ సెకండ్ సెక్టర్ అయ్యింది, వెళ్ళాడు. తర్వాత చూస్తేనేమో మనోడు ఫస్ట్ దూకాడు Q3 లో, దూకాడు పోయాడు అసలు. వన్ మోర్ థింగ్ మర్చిపోయింది ఏంటంటే Q1 లోనే అనుకుంటా 3 red flags, 2 red flags. Q1 లో ఆల్బన్ రెడ్ ఫ్లాగ్, బట్ ల్యాప్ అయితే రికార్డ్ అయింది తనది ఒకటి. ల్యాప్ రికార్డ్ అయింది. ఫస్ట్ సార్లో 2 red flags అనుకుంటా. అంటే ఫస్ట్ సార్లో 2, సెకండ్ దాంట్లో 2, థర్డ్ దాంట్లో 2. ఓకే. సెకండ్ దాంట్లో 2. సెకండ్ దాంట్లో ఎవరెవరు అయ్యారు? మన బియర్మన్ ఒకడు, ఇంకా హామిల్టన్ క్రాష్ అయిందా? క్రాష్ అవ్వలేదు, హామిల్టన్ క్రాష్ నాకు తెలిసి సెకండ్ Q2 లో ఒకటే అయింది. Q1 లో 3 అయినట్టున్నాయి. Q1 లో 3. Q1 లో మన ఇది మర్చిపోయాం, హల్కన్బర్గ్ ఫ్రంట్ వింగ్ పోయినప్పుడు రెడ్ ఫ్లాగ్ వేశారు. అది క్రాష్ అవ్వలేదు కానీ, బట్ అది కూడా నాకు తెలిసి turn 4 లోనే. turn 4 కాదా? రైట్ హ్యాండ్ ఓకే. అండ్ ఎవరెవరు పోయారు మనం ఫస్ట్ Q1 లోని? ఆల్బన్, నెక్స్ట్ 2 ఆల్పైన్స్, నెక్స్ట్ హల్కన్బర్గ్, స్ట్రోల్ ఉన్నట్టున్నాడు. ఇంకెవరు పోయారు? ఆకన్ పోయాడు.
ఒక్కని ఎస్టెబాన్ ఆకన్ పోయాడు. ఇంకా ఐ మీన్ లైక్ అన్ఫార్చునేట్. అండ్ మనం ఇంకోటి చూస్తుంటేనేమో రూకీస్ ఎవరు మన బియోమెన్ ఇంకా బోర్టలెటో కన్సిస్టెంట్ గా ఆకాన్ ఇంకా హల్కన్బర్గ్ ని ఓవర్ క్వాలిఫై చేస్తూనే ఉన్నారు. అండ్ విచ్ ఇస్ నైస్ అంటే కన్సిడరింగ్ నెక్స్ట్ సీజన్ కి వాళ్ళు సిమెంట్ చేసుకున్నట్టే వాళ్ళ పొజిషన్స్ ని. కానీ లాస్ట్ రేస్ తో కొంచెం హోప్స్ పెంచింది ఆస్టన్ మార్టిన్. లాస్ట్ ఆ లాస్ట్ స్ట్రేట్ లైన్స్ వావ్, అసలు అసలు అది ఎడ్ల బండి మీద వస్తున్నారు స్ట్రేట్ లైన్. అండ్ సేమ్ మా ఆస్టన్ మార్టిన్ కూడా చాలా అన్ఫార్చునేట్ పాపం. అలోన్సో చాలా చాలా అది కార్ ఇష్యూస్ అండ్ నేను నిన్న టైమింగ్ కార్ బాగాలేదు. ఇష్యూస్ చెప్తున్నాడు ఇన్నో డిఆర్ఎస్ పని చేయట్లేదు అలాది. ఈ రోజా అంటే ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ లోనా అసలు డిఆర్ఎస్ పని పాపం చేయకపోతే అసలు. ఇంకే. అంటే అండ్ డిఆర్ఎస్ ఆన్ అవ్వట్లేదంట వాళ్ళు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఓకే. అసలు ఏంటో పాపం అసలు అలాన్సోకి మేబీ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఒక చిన్న హోప్ మంచి కార్ వస్తే. అంటే ఆల్రెడీ పాపం తను ఓల్డ్ అయిపోయాడు. అండ్ ఐ డోంట్ థింక్ హీ ఫ్రస్ట్రేటెడ్ లైక్ హ్యామిల్టన్ ఈస్, బట్ హీస్ ప్యాషనెట్. అంటే రేస్ అసలు ఎంత ఓల్డ్ అయినా రుకీస్ కి తగ్గట్టు పర్ఫామ్ చేస్తున్నాడు. అసలు క్రేజీ. అండ్ Q2 లో ఎవరు పోయారు? Q2 లో చూస్తున్నాను, నాకు గుర్తులేదు. వీటిలో రెండు ఆస్టన్ మార్టిన్స్, నేషనల్ మార్టిన్స్, బేర్మన్, హ్యామిల్టన్, హ్యామిల్టన్, ఇంకెవరు లాస్ట్ ఇంకెవరో పోయారు. సునాడా కాదు, బోర్టలెటో పోయాడు. బోర్టలెటో Q2 కూడా అంత ఎక్సైటింగ్ అంటే లైక్ సేమ్ ఇట్ వాస్ స్టాప్ అండ్ గో క్వాలీలానే ఉంది మొత్తం. అండ్ Q2 లో పెద్ద ఇంపాక్ట్ అంటే ఓన్లీ బేర్మన్ క్రాష్. దాని తర్వాత బేర్మన్ క్రాష్ కూడా అవ్వలేదు. బేర్మన్ వాజ్ లైక్ వాల్ హిట్ చేశాడు. రేర్ రైట్ ఇది చేసి ఎక్కడో పోయినట్టుంది సస్పెన్షన్ దగ్గర, టైర్ దగ్గర. లైక్ Q2 లో 5, Q1 లో 5 ఎలిమినేట్ అయిపోయారు. Q3 అయితే క్రేజీ అసలు. మనం మళ్ళీ యాంటనల్లీ ఇది రజల్ ని ఓవర్ క్వాలిఫై చేశాడు. దాన్ని ఏమంటారు, ఓవర్ క్వాలిఫై అంటారా ఏమంటారు దాన్ని? అని ఏదో టర్మ్ వాడతారు, నాకు గుర్తు రావట్లేదు. ఓవర్ క్వాలిఫై అనుకుందాం ప్రెసెంట్, బట్ నెక్స్ట్ టైం మంచి టర్మ్ చూద్దాం. బట్ యాంటనల్లీ కూడా మంచి ల్యాప్ వేశాడు. కానీ అదే చూద్దాం బెస్ట్ హ్యాపన్ గెలుస్తారో గెలవడో చూడాలి. ఎందుకంటే చూసుకుంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓన్లీ 2 times గెలుతారు కదా పోల్ పెట్టిన వాళ్ళు బాగా. అవును, బట్ లైక్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హ్యాపన్ మిస్టేక్స్ చేయడు. అండ్ ఇంకోటి ఏంటిదంటే నాకు తెలియదు రేపు వెదర్ ఫోర్కాస్ట్ ఏంటిదని, అది అది చూడాలి. నెక్స్ట్ ఏంటిదంటే వెస్ట్ హ్యాపన్ వెనకాల ఎవరు అంత వెస్ట్ హ్యాపన్ ఓవర్టేక్ చేయగలిగే డ్రైవర్స్ ఎవరు లేరు. There is no Oscar Piastri, there is no Lando, there is no Russell who even dare to overtake. ఇప్పుడు సైన్స్ కి విలియమ్స్ గుడ్ స్టార్ట్ వచ్చింది అనుకో, అంటే he can crazily defend. Honestly, He can crazily defend. Yeah, like he's a very good defender and very good strategist compared to మన నారిస్. బట్ అదే లైక్ గుడ్ స్టార్ట్ వచ్చిందంటే అసలు నేను మాత్రం ఫుల్ సపోర్ట్ సైన్స్ కి. నేను స్టిల్ హోపింగ్ మన రెడ్ కార్డ్స్ పాయింట్స్ కూడా రావని నా గట్ ఫీలింగ్. రేపు పాయింట్స్ లోకి వస్తాయి, ఫెరారీ పాయింట్స్ లోకి వస్తుంది. ఫెరారీ చెప్తున్నా ఒక క్రేజీ స్ట్రాటజీతో వస్తారు వాళ్ళు. దే హ్యావ్ నథింగ్ టు లూజ్ హ్యామిల్టన్ కి.
సమ్ హార్డ్ కాంపౌండ్స్ స్టార్ట్ చేస్తాడు. హార్డ్ కాంపౌండ్ స్టార్ట్ చేసుకుని ఒక పిట్టి చేసుకుని వదిలేస్తాడు ఇంకా నాకు తెలిసి. ఇంకా అలాగే వెనక డిఆర్ఎస్ టీమ్ లోనే వస్తాడేమో. మేబీ మేబీ మేబీ. రావచ్చు. బట్ బట్ లైక్ వీ కెన్ సీ లైక్ చాలా మంచి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మిడ్ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు టాప్ 10 లో. అండ్ హ్యామిల్టన్ హ్యాస్ నథింగ్ టు లూజ్. అండ్ ఈవెన్ లైక్ లెక్లర్క్ హ్యాస్ నథింగ్ టు లూజ్. ఐ మీన్ వాళ్ళు ఏమి ఛాంపియన్షిప్ కోసం ఏం చేయట్లే. సో ఈవెన్ సేమ్ మెక్లారెన్ హ్యాస్ నథింగ్ టు లూజ్. సో బేసికలీ వాట్ దే వుడ్ ట్రై టు డూ ఇస్ జస్ట్ పిఎస్వి వాంట్స్ టు గెట్ అహెడ్ ఆఫ్ నారిస్, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఎట్లా ఉందంటే ఎవ్రీబడి హ్యాస్ నథింగ్ టు లూజ్ అని ఎవ్రీబడి హ్యాస్ నథింగ్ టు లూజ్. బట్ యా నారిస్ వాంట్స్ టు, నారిస్ కి అయితే అంత ముందుకు వెళ్ళాలని ఉంది. పిఎస్వి కూడా నారిస్ కి ఎంత ఉంది క్లోజ్ కానీ ఉంటే అంత అది క్లోజ్ ఉండాలి. ఫస్ట్ ల్యాప్ అయిపోయేసరికి నా పిఎస్సి నారిస్ ఓవర్టేక్ చేసుకుని వెళ్తాడా? హ్యాడ్జర్ని నారేసి ఇద్దరు ఓవర్టేక్ చేసేస్తారు. Yeah. అది ఏ ఛాన్స్ ఉంది చెప్పలేం. ఇప్పుడు సెవెంత్ ఎయిత్ కదా. సో నారిస్ వెనకాతలు ఉంటాడు మనోడు. హ్యాసర్ కి నారిస్ మధ్యలో గ్యాప్ దొరికిస్తే మనం దూరిపోతాడు, ఏం పర్లేదు. అండ్ ఇంకోటి ఏంటిదంటే 10th మన లెక్లర్క్ కదా. 10th లెక్లర్క్ చూడాలి ఆడేం చేస్తాడు. కాకపోతే వెరీ ఎక్సైటెడ్ ఫర్ లాసన్ అండ్ సైన్స్. అండ్ ఈవెన్ ఆంటనెల్లి కూడా. ఇప్పుడు రసెల్ కొంచెం ఆంటనెల్లిని బుల్లీ చేసి వెళ్ళిపోతాడు, దాటేస్తాడు నాకు తెలిసి. బట్ ఐ వాంట్ టు సీ ఆంటనెల్లి నాట్ గివ్ అప్. ఎందుకంటే అది కష్టమే. ఎందుకంటే రసల్ దాటేస్తాడు. రసెల్ దాటేస్తాడు. నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్ ఆంటనెల్లి చాలా బాగా ట్రై చేశాడు. పోస్ట్ దాట్ అంత మంచిగా అనిపించలే, అంత కంఫర్టబుల్ గా ఉన్నట్టు కూడా అనిపించలేదు తను. అండ్ యా ఆబ్వియస్లీ రసెల్ కూడా చాలా తక్కువ మిస్టేక్స్ చేయడం. అండ్ మేబీ లైక్ చాలా ఓవర్వెల్మింగ్ ఉందేమో మరి కిమీకి. చూడాలి ఏమవుతుందో. కానీ రేపు ఇంకొక ఏంటంటే మెర్సిడీస్ కి మంచి ఛాన్స్ ఉంది కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ లో సెకండ్ ప్లేస్ రావడానికి. ఎందుకంటే ఇప్పుడు ఫెర్రారీకి 20 points డిఫరెన్స్. యా, సో అదొకటి కరెక్ట్ పాయింట్. ఐ డి నోటీస్. సో 20 points డిఫరెన్స్ ఈజీగా వాళ్ళు మనం స్టాండర్డ్స్ చూసుకున్నా ఈ సీజన్ స్టార్ట్ అయ్యే బెస్ట్ కార్ తో వచ్చింది మెక్లారెన్, సెకండ్ బెస్ట్ కార్ తో వచ్చింది ఫెర్రారీ. కానీ అంతే ఇప్పుడు టూ గుడ్ స్ట్రేట్ లైన్ స్పీడ్ ఉంది ఫెర్రారీకి. సో టూ గుడ్ ఉంది, బట్ ఇట్ ఇస్ నాట్ కన్సిస్టెంట్ కదా అసలు. అంటే వాళ్ళకు ఉన్నాయి కానీ అది మనం చెప్పవచ్చు సెకండ్ బెస్ట్ కార్ తో వచ్చిందని. మెర్సిడీస్ కూడా సెకండ్ బెస్ట్ అనుకోవచ్చు. మెర్సిడీస్ చెప్పలేంలే కానీ సో వాళ్ళు సెకండ్ ప్లేస్ ఇచ్చేసారంటే మెర్సిడీస్ చాలా వర్స్ట్ అంటే వర్స్ట్. అంతేలే. లాస్ట్ టైం ఫెరారీ ఆబ్వియస్లీ బాగుంది, మరి ఇన్కన్సిస్టెంటే కానీ బట్ దే కెన్ డూ మోర్ డ్యామేజ్ టు మెర్సిడీస్ ఇఫ్ దే కెన్ కమ్ ఇన్ టు పాయింట్స్ యాక్చువల్లీ. బోత్ హ్యామిల్టన్ ఇంకా లెక్లర్. యా, చూడాలి రేపు స్ట్రాటజీస్ ఏం చూస్తారు. ఎనీథింగ్ వి మిస్డ్? ఇంకా రేపు ఏముంటది? ఇంకా 51 laps ట్రాక్. నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయినామో ఆల్రెడీ చూస్తున్నా. అంతే మనం అనుకున్నది ఇప్పుడు బేసికల్లీ. నాకు చిన్న డౌట్, ఎన్ని పిట్ స్టాప్స్ అవుతాయో తెలుసా బాకులో? యూజువల్లీ నాకు గుర్తులేదు. బాకులో యావరేజ్ సో ఆబ్వియస్లీ 1 పిట్ స్టాప్ కంపల్సరీ కాబట్టి నాకు తెలిసి యావరేజ్ 1 ఉంటుంది మ్యాక్స్. ఎందుకంటే
బాగా టైర్ డిగ్రేడేషన్ అంతా హెవీగా ఉండదు. ఉండదు. 51 ల్యాబ్స్ కదా, 51 ల్యాబ్స్ లో జనరల్ గా 1 స్టాప్ అంటున్నారులే. సో పక్కా హార్డ్ కాంపౌండ్ వాడతారు. సో చూడాలి. మేబీ కొన్ని టీమ్స్ ఇప్పుడు మిడ్ఫీల్డ్, ఐ మీన్ సమ్ ఆస్కర్ అంటున్నాయండి, ల్యాండో నారిస్ నుంచి హామిల్టన్ వరకు ఉన్న కార్స్ సాఫ్ట్ కాంపౌండ్ తో స్టార్ట్ చేసి 2 స్టాప్ కూడా ట్రై చేయొచ్చు. సాఫ్ట్, మీడియం అండ్ మీడియం ఇఫ్ దే హ్యావ్ మీడియం టైర్. బట్ ఇంకోటి ఏంటిదంటే నేను చూస్తే మీడియం కాంపౌండ్ తో మంచి ల్యాబ్స్ చేశారు చాలా డ్రైవర్స్ దాని సాఫ్ట్. అదొకటి. అదే హామిల్టన్ కూడా అన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో, దట్ వాడు రాంగ్ టైర్ రాంగ్ టైర్ పెట్టుకున్నట్టు అన్నాడు. బికాజ్ వాడి ల్యాప్ పోయింది. బికాజ్ Q2 లో నువ్వు చూసుకున్నట్టయితే లెక్లర్క్ ఏమో ఫస్ట్ టర్న్ సెకండ్ టర్న్ దగ్గర మిస్టేక్ చేశాడు. వాడు వెనకాతలే హామిల్టన్ రావడంతో ఎల్లో ఫ్లాగ్ పడింది, హామిల్టన్ ల్యాప్ మొత్తం పోయింది. సో చూడాలి ఏమైందో. అండ్ అంతే. ఇంకే నథింగ్ మచ్ యాక్చువల్లీ. టుమారో వెరీ ఎక్సైటింగ్. అండ్ ఆబ్వియస్లీ forgot to mention I forgot to mention we miss Perez actually. Honorable mention Perez. Yeah. And obviously బాకులో రికార్డ్ అన్నాడు, 4 times గెలిచాడు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ బాకులో తన డామినెన్స్ చూపిస్తాడేమో అని చూస్తున్నాం. బట్ అంత కన్సిస్టెన్సీ అనేది క్రేజీ స్ట్రీట్ సర్క్యూట్ లో. హోప్ఫుల్లీ మేబీ లెక్లర్క్ యాక్చువల్లీ కన్సిస్టెంట్ గానే ఉంటాడు, ఈవెన్ దో తను గెలవకపోయినా. లెక్లర్క్ కూడా అయితే బాగుంటది. నాకైతే హోప్స్ లేవు భయ్యా ఫెరారీ. నీకెందుకంత హోప్స్ నాకైతే ఏమో, వాళ్ళు మిస్టేక్ చేసిన ప్రతిసారి ఈ సీజన్ లో క్వాలిఫైయింగ్ లో రేస్ లో బాగా పర్ఫార్మ్ చేశారు. నిజం, ఏదో ఒక స్ట్రాటజీ చేసుకుని రేస్ లో బాగా పర్ఫార్మ్ చేసేటోళ్ళు. ఈవెన్ నాకు రేస్ పేరు కరెక్ట్ గుర్తురాట్లే కానీ హామిల్టన్ ఎప్పుడైతే Q2 లో డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు ప్రతిసారి బాగా పర్ఫార్మ్ చేశాడు. అన్ని రేస్లు అంతేగా మరి, అట్లయితే అన్ని Q2 అన్ని రేసులు అంతేలే. బట్ చూద్దాం. నెక్స్ట్ హోప్ఫుల్లీ రేపు ఎక్కువ సేఫ్టీ కార్స్ రాకుండా రేస్ తొందరగా ఫినిష్ అయితే బాగుంటది. చూద్దాం. లాంగ్ డే టుమారో. లాంగ్ డే. హోప్ఫుల్లీ. అంతేనా, ఇంకేమైనా ఉందా? 4:30 IST అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ 4:30 IST నీకు, నాకేమో 6 AM CST. పొద్దున్న లేవాలి. చూద్దాం. అట్లీస్ట్ స్టార్ట్ అయినా లేచి చూసి తర్వాత ఇంకెలానో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పడుకుంటావే. చూద్దాం. అట్లీస్ట్ ఐ ట్రై టు ఫాలో. బట్ చూద్దాం. అండ్ ఇంకేమైనా మర్చిపోయామా? అంతా బాగానే ఉంది. అంతే ఉంది. నెక్స్ట్ ఇలాంటి కాంటెంట్ ఇంకా ఎక్కువ మేబీ లైక్ మన ప్లాన్ ఏంటిదంటే క్వాలిఫైయింగ్ రోజు రేస్ రోజు చేద్దామని. అండ్ ఆబ్వియస్లీ ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ ఏమైనా వస్తే షార్ట్స్ పెడదామని. బట్ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, ఎంతవరకు కన్సిస్టెంట్ గా చేయగలము. కొత్తగా ట్రై చేద్దాం. సేమ్ మన ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయొచ్చు, జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్. మనం ఏమి పెద్ద నాలెడ్జబుల్ పర్సన్స్ ఏం కాదు. బట్ హోప్ఫుల్లీ వీ కెన్ గెట్ ఇన్ టు సమ్ టెక్నికల్ డీటెయిల్స్ సమ్టైమ్స్. ఎందుకంటే ఐ వాజ్ సీయింగ్ కార్స్ నెక్స్ట్ ఇయర్ కి అప్డేట్స్ కోసం కానీ అలాంటివి ఏమైనా మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం. కార్స్ లో చాలా చేంజ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ కి.
నెక్స్ట్ ఇయర్ కి చాలా చేంజ్ వస్తుంది. యాక్చువల్లీ అది గుడ్ డిస్కషన్. గుడ్ డిస్కషన్. చూద్దాం హోప్ఫుల్లీ మన యాక్చువల్లీ ఆ చేంజెస్ ఎలా ఉన్నాయంటే అసలు F1 గురించి ఇప్పటివరకు టెక్నికల్ గా ఏం తెలియకుండా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ విత్ స్పీడ్స్ లో చేంజెస్ వస్తాయి. చేంజెస్ కార్ బిల్డ్ లో చేంజెస్ వస్తాయి. కార్ బిల్డ్, కార్ ఇంజన్ డిజైన్ లో చేంజెస్ వస్తాయి. ఇంజన్స్ లో చేంజెస్ వస్తాయి. టీమ్స్ లో కొత్త టీమ్స్ వస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి న్యూ. అండ్ విత్ F1 మూవీ బిగ్ హిట్ అవడంతో కూడా, ఎస్పెషల్లీ ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. చూద్దాం. అదే క్రేజీ నచ్చేసింది చాలా మందికి. అండ్ అందరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ అండ్ రిచ్ మ్యాన్ స్పోర్ట్ ఫార్ములా 1 అనేది. ఎవరైనా చూడొచ్చు. ఇట్స్ నాట్ లైక్ గోల్ఫ్. అనుకుంటే రిచ్ మ్యాన్ స్పోర్ట్ కాదు, చూడడానికి చూద్దాం, బాగుంటది. బట్ లైక్ ఐఎమ్ రూటింగ్ ఫర్ ఫెరారీ టుమారో హోప్ఫుల్లీ. బట్ ఐ డోంట్ మైండ్. ఐ విష్ మ్యాక్స్ వెర్స్టాపెన్ టు విన్. ఎందుకంటే ఐ సా ఏ స్టాట్ యాక్చువల్లీ. ఇఫ్ Piastri kind of like crashes at least like 2 to 3 races from now on, Max Verstappen has a very good chance to get the championship if he wins all races. If he wins all races. So మన RCB లెక్కలు వేసుకోవడం basically. So according to RCB mathematicians, Max Verstappen championship గెలిచే ఛాన్సెస్ ఉంది. చూద్దాం ఏమైద్దు. బట్ ఛాంపియన్షిప్ లో కూడా ఐ డోంట్ వాంట్ ఇట్ టు ఎండ్. నారిస్ కూడా మంచి ఫైట్ ఇస్తే బాగుంటది అంటిల్ ది ఎండ్. ఐ డోంట్ వాంట్ ఇట్ ఎండ్ వెరీ సూన్. సో నువ్వెవరు సపోర్ట్ చేస్తున్నారు రేపు? సైన్స్ అన్నా కదా. అంటే ఆబ్వియస్లీ మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్ అవ్వాలని ఉంటుంది. సైన్స్ సమ్ అండర్ డాగ్. చూద్దాం ఏమైందో. స్టార్టింగ్ లో ఆ ఓవర్టేక్ వచ్చేసి రేస్ అంతా అలా కంటిన్యూ క్రేజీ రేస్. వెర్స్టాపెన్ కొంచెం టైం పెట్టాడంటే లేదు, అది వార్ వన్ సైడ్ అయిపోయింది. అట్లీస్ట్ లైక్ 4-5 seconds చేస్తే ఇంకా అయిపోయిందిలే. ఇంకా అలా ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్ళిపోతారు లీడ్. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ట్యూనింగ్ ఇన్. రేపు మళ్ళీ ఒక వీడియోతో వస్తాం. హోప్ఫుల్లీ ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తామో కూడా తెలియదు ఇంకా. యూ హ్యావ్ టు సీ. థ్యాంక్ యూ. లైక్ కీప్ సపోర్టింగ్ us and hopefully we'll follow our plan and like post more content. Hopefully. Any words, Mani? Thank you. Thanks for tuning in. Thanks for tuning in. Peace. Jai Max Verstappen. That's crazy. Max Verstappen. Max Verstappen. వేద్దాం ఏదో మ్యాక్స్ వెర్స్టాపెన్ కార్లు ఇక్కడ చూద్దాం. సరే మరి చూద్దాం. ఐఎమ్ ఎండింగ్ ది రికార్డింగ్. పీస్. బాయ్.